ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గంపలగూడెం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటు చేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయతీ జరిగింది. కేశినేని చిన్ని చేతుల్లోని పట్టు వస్త్రాలను కొలికపూడి లాక్కున్నారు. కొలికపూడి చర్యతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేతలు కంగుతిన్నారు. కొలికపూడిని ఎంపీ చిన్ని వర్గీయులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా ఆలయ కమిటీ, భక్తులు అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి చర్యతో పోలీసులు అప్రమత్తమై ఉద్రిక్తత చెలరేగకుండా అడ్డుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరు మరోసారి వివాదాల్లోకి ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గంపలగూడెంలోని ప్రసిద్ధ నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యేగా తనకే ప్రాధాన్యత ఉండాలని కొలికపూడి వర్గం, పార్లమెంట్ సభ్యుడిగా తమ నేతకే గౌరవం దక్కాలని చిన్ని వర్గం పట్టుబట్టాయి. ఆ క్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవంలో కొలికపూడి దూకుడుగా ప్రవర్తించారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని తన తలపై నుంచి కొలికపూడి లాక్కున్నారు. దాంతో కొలికపూడి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆధ్యాత్మిక చింతనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణం రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మాటల యుద్ధంతో మొదలైన ఈ వివాదం తోపులాటగా మారింది. ఇరు నాయకుల అనుచరులు ఒకరినొకరు దూషించుకుంటూ బాహాబాహీకి దిగారు. దేవుడి కళ్యాణం జరుగుతోన్న సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం వల్ల ఆలయ పవిత్రత దెబ్బతిన్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్రిక్తత చల్లారలేదు. గతంలో కూడా తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి పనులు మరియు ఇతర కార్యక్రమాల విషయంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎంపీ కేశినేని చిన్ని, కొలికపూడల మధ్య విభేదాలు కొంతకాలంగా తీవ్రస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పంచాయతీలతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారని, వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవిగోనంటూ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం గతంలో కలకలం రేపింది. తర్వాత మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్ లో పెట్టారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదని, తాను జగన్ పై పోరాటం చేసి రాజకీయాల్లో వచ్చానని, రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన డబ్బులతో రాలేదు అన్నంటూ పోస్టులు పెట్టారు. ఎంపీ వర్గీయులు పదవులను అమ్ముకున్నది ఈ వైసీపీ నాయకులకే అంటూ ఫోటోలతో మరికొన్ని పోస్టులను పెట్టారు. దానిపై అప్పట్లో ఎంపీ చిన్ని తన మీద కొలికపూడి చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుణ్ణి కానని, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను విమర్శించే వాళ్లెవరినైనా తాను శత్రువుల్లానే చూస్తానన్నారు. కొలికపూడి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. పొద్దున్నే దేవినేని అవినాష్లా, మధ్యాహ్నం పేర్ని నానిలా, సాయంత్రం కేశినేని నానిలా, రాత్రికి స్వామిదాసులా ఉండే క్యారెక్టర్ తనది కాదు అనంటూ కొలికపూడిపై సెటైర్లు విసిరారు. 12 నెలల వరకు తనను దేవుణ్ణని, ఇప్పుడు దయ్యం ఎందుకంటున్నారో ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని ఎద్దేవా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల వార్పై టీడీపీ అధిష్టానం, పార్టీ క్రమశిక్షణ కమిటీలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా కొలికపూడి మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. ఆ క్రమంలో తాజాగా శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవ ఘట్టంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.